విన్నారు కదా అన్న వాళ్ళు చెప్పింది. సో వాళ్ళ బాబుకి అయితే యాక్సిడెంట్ అయింటే అసలు డాక్టర్లు కూడా కోమాలో వెళ్ళిపోయింటే గ్యారంటీ చెప్పలేదంట. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఫోన్ చేస్తే అయితే మీరు రేపు नहीं तुम्हें आना जाना जब उर्स को जाने का है तो नहीं साहब बेटे का एडमिट करो, कोमा में है बच्चा, 3 दिन है अब अमास को उर्स को जाना नहीं तुम्हें आती बच्चा डिस्चार्ज होता बोले 24 घंटे में बच्चा होशियार होकर भी अल्हम्दुलिल्लाह अल्लाह डॉक्टर कौन भी शैतान पकड़ा आए उनको मलामत छुड़ाते हैं और बच्चे नहीं हिंगत बोले तो भी और बच्चे होने की भी दवा देती हैं और क्या तो अभी कौन तो जादू की जो करे है तो भी उनको जादू की जो क्या भी। హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మనం కూడా బాగున్నాం అనమాట. సో ఈరోజు మన వీడియో అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఎక్కడున్నామండి మేము ఏ కొండాపురంలో అయితే ఉన్నామండి. ఏ కొండాపురం ఎందుకు వచ్చామంటే ఇక 3 నెలలకు ముందు ఒక వీడియో చేసినాము. ఆ వీడియోకు రిలేటివ్గా ఇది ఆడ ఏం జరుగుతూ ఉంది, ఏమి మంచి జరిగిందా లేదా ఈ విషయం మొత్తం తెలుసుకుందామని వాళ్ళకి తెలియకుండా మేము దర్గా కాడికి పోతా ఉన్నాం. ఈ విషయము మొత్తం ఈ వీడియోలో తెలియజేస్తాము. అలాగే ఎవరికైనా మంచి జరిగిందా లేదా అనేసి కూడా దాన్ని కూడా మనం విచారిద్దామన్నమాట. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద పెట్టండి బెల్ ఐకాన్ అయితే. సో మనం పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుందన్నమాట. సో వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా మంది మమ్మల్ని అడగడం ఏమంటే అడ్రస్ చెప్పండి అని అంటున్నారు కదా. సో అడ్రస్ అయితే ఇదేనండి, చూడండి. ఏ కొండాపురం అరటిమాల అనేసి అంటారంట. అరటిమాల కొండాపురం ఇది. ఇక్కడ హైవేలో అయితే మనకైతే బస్ అయితే దిప్పేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనము జస్ట్ 1 కిలోమీటర్ అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఆటోస్ పోతూ ఉంటాయండి. 10 రూపాయలు ఛార్జ్ చేస్తే దర్గా దగ్గర అయితే వదిలేస్తారు. చూడండి, తాడిపత్రి అటు అనంతపూర్ అనేసి బస్సు కూడా పోతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడైతే మనం దర్గా దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాం. మనకు హైవే అయితే ఇలా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఈ హైవే దగ్గర నుంచి అయితే మనకు లెఫ్ట్లో అయితే దర్గా కరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, సో ఇది లొకేషన్ అందరికీ తెలియాలనేసి ఇలా అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్దాం, ఎవరైనా వచ్చారా లేదా అనేసి మనం అయితే చూస్తుందాం ఒకసారి. చూడండి, ఒక ఆటోకి వచ్చేసినారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు. చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చినారనమాట. ఇక్కడ ఇప్పుడు నైట్ వచ్చి ఇక్కడ నిద్రించడానికి అయితే వచ్చారనమాట వీళ్ళందరూ ఇక్కడ నైట్ టైము. ఇంకా ఇక్కడైతే ఈసారి ఏమంటే మనము జాదు వచ్చేస్తారు కదా, అంతే చెడుపు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు అదైపోవాలి, వీళ్ళు ఇదైపోవాలి అనేసి జాదు చేస్తుంటారు కదా. సో ఆ జాదుకి అయితే ఇక్కడ నివారణ అంటే దానికి ట్రీట్మెంట్ లాగా వీళ్ళు చేస్తారంట. అది తీసి మళ్ళీ వాళ్ళకు బాగా అయ్యేట్టుగా అయితే చేస్తున్నారంట. ఆ జాదు అయ్యిండే వాళ్ళకి ఎలా తీస్తారు, ఎలా చేస్తారు అనేసి మనమైతే ఒకసారి అడిగైతే తెలుసుకుందాం. లోపల వెళ్దాము. ఏమంటారండి మీరు? అడిగి తెలుసుకుందాం మొత్తం. అంటే చాలా మందికి నమ్మకం అండి, ఏమనేసి నాకు వాళ్ళు అది చేశారు, వీళ్ళు నాకు అది చేశారు, ఇంకోటి ఏమంటే మేము వాళ్ళకి అది చేసేసినాము, ఇలా అనుకుంటే వాళ్ళు ఉండారు కదా. సో వాళ్ళ కోసం అయితే మనం క్లియర్గా అయితే ఇక్కడ వాళ్ళు జాదు అనేది తీస్తారా లేదా, ఇంకా హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తగ్గిస్తారా లేదా, ఈ 2 కూడా తెలుసుకుందాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిందేనండి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఏ మందు ఇచ్చినా ఖచ్చితంగా దాంట్లో తగ్గిపోతుందని తినేస్తున్నారు, అంతే కదా. ప్రతి చోట ఇంకా చాలామంది ఏమంటున్నారంటే మమ్మల్ని అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి, అంటే దవా కావాలి, దువా కావాలి, అంటే 2 కావాలి అనేసి చాలామంది అంటారు. మేము అది కూడా చేస్తాం, మేము ఇది కూడా చేస్తామనేసి అంటున్నారు. ఎందుకంటే దేంట్లోన్నా మనకు తగ్గచ్చు కదా వ్యాధి. ఇంకా కొంతమంది వాళ్ళు చెప్పే నోటితోనే మాకు వాళ్ళ దువాతో మాకు తగ్గిపోయింది అంటారు. సో నమ్మకం, దువా పవర్ చాలా ఉంటుంది ఎవరికైనా కానీ. నమ్మకం అనేది ఎక్కువ, ఎవరు ఏం ఎక్కువ కాదు, నమ్మకం అనేది ఎక్కువ ఎక్కడైనా కానీ. నమ్మిన చోట వీడియో బోర్ కొట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వీడియోలో దర్గాలోకి వెళ్ళిపోదామండి. వెళ్దామా? ఓకే. సో ఎప్పట్లాగే ఇక్కడైతే స్టార్టింగ్లోనే అయితే గోరింటాకు అయితే వేస్తున్నారు. ఈ గోరింటాకు గురించి అయితే మీకు ఒక మాట చెప్పాలి. మనం వీడియో చేసినప్పుడు ఒక్కరైతే వచ్చి ఇక్కడ చూపించుకొని పోయారంట. వాళ్ళకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనేసి మేము వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి వీళ్ళకు బీడా ఇవ్వడం జరిగింది, అంటే స్వీట్ ఇచ్చేసి వెళ్ళారనమాట. మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది అనేసి. ఇంకా మామూలుగా ఇక్కడ వాళ్ళు వాటర్లో అయితే ఫాల్ చూస్తారు కదా, ఆ వాటర్లో ఫాల్ అయితే చూస్తున్నారనమాట. ఇంకా ఆయనకు కూడా షుగర్ ఉందంట. ఆ షుగర్ అయితే ఎక్కడ చూపించినా తగ్గడం లేదు, 270-300 దాకా పోతూ ఉంటుంది అక్క అనేసి అయితే అన్నారనమాట. వాళ్ళు ఇక్కడ చూద్దామనేసి ఫస్ట్ టైం అయితే వచ్చారట. ఆ నీళ్ళు అయితే తాగుతున్నారు, ఆ నీళ్ళలో ఏముందనేసి అయితే చెప్తున్నారు వాళ్ళు.
చేసినా కానీ వాడు డైలీ కంపల్సరీగా వాడాలి. ఇది రక్తానికి శుద్ధి చేస్తుంది, ఆ తర్వాత రోగానికి బయటికి దొక్కుతుంది. దీనికి టైం కానీ పడుతుంది, వెంటనే ఈ వారం 5-2 అట్లా కాదు, నిదానంగా దాన్ని యాక్షన్ అనేది తీసుకుంటాను. ఒకసారి ఈ మందు అనేది మనకు మన వంటికి పట్టిందనుకో ఇంకా మీకు లైఫ్ లాంగ్ పని చేస్తూనే ఉంటుంది. అది ఇది వచ్చేసి పెనం మీద వేసి కొంచెము ఎర్రగా కాల్చేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసి కాల్చుకొని మీరు దానికి ఒక గ్లాస్ నీళ్ళు వేయాలి. ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒక స్పూన్ పౌడర్ ఇది వేసి దానికి ఆ గ్లాస్ నీళ్ళు సగానికి వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. దానికి జల్లెడ పట్టి ఆ నీళ్ళు తాగండి కషాయం. వీళ్ళైతే మార్నింగ్ 6 నుంచి అయితే ఇక్కడ సండే రోజు అయితే ఉంటారనమాట. అప్పటి నుంచి అయితే ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళ సమస్యలు వచ్చి వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. చూడండి ఇక్కడ. अस्सलाम वालेकुम भैया। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। हमें मोहसिन ऑफिशियल वनम यूट्यूब चैनल से आको ही यहाँ का दरगाह है, कुन शरीफ दरगाह हाईवे में है कोंडापुरम के। ये क्या ये दरगाह में यहाँ क्या की जादू है, वाले कम करती गते ही ट्रीटमेंट आंगू पान देते ही गते ही, क्या ये सही की? अल्हम्दुलिल्लाह, अल्लाह का फजल हमारे अख्तर शाह कादरी रहमतुल्लाह अलैह उनके जरिए से अल्लाह एक दिन का काम का करते हैं उन्होंने। सही बात हो। मैं इधर कम से कम तो बोले तो 3-4 साल से आता हूँ जाता हूँ, लेकिन साहब के मुरीदान भी हैं, खिलाफत हैं, और उनके जोड़ में धर्मार वाले बांगी अब्बास साहब भी हैं। मैं देखते वन से भी 4 साल से देखता हूँ। अल्हम्दुलिल्लाह, अल्लाह का फजल इनके ज़रिए से कामयाबा होती हैं दीन के काम। कौन भी शैतान पकड़ा आए उनको मलामत छुड़ाते हैं, और बच्चे नहीं गल बोले तो भी, और बच्चे होने की भी दवा देती हैं। और क्या तो अभी कौन तो जादू की जो करे है तो भी उनको जादू की जो क्या भी लगे ना दो, उनको जादू काट डालने के भी ये करती हैं। अल्हम्दुलिल्लाह, अल्लाह का फजल बहुत। अब में इंसान जो भी हो परेशान से आती हैं उनको कामयाब होता है। लेकिन यकीन से आना साहब बोले ना दो, दिलो जहान से उन्होंने पतारा रख को आए तो कामयाब होता माँ। हाँ, उन क्या करती हैं करने के हिसाब से आए तो उनको वैसा होता है। लेकिन अल्लाह के ऊपर भरोसा, इनके ज़रिए से काम चलना बोल के दुआ कर ले को आए तो अल्हम्दुलिल्लाह अल्लाह का फजल कामयाब करती हैं। जो भी तकलीफ होगा, मैं भी तकलीफ में एक टाइम पर आया सोचो, मेरे को दूसरा कहानी नहीं, मैं भी एक टाइम पर तकलीफ आया सुनो चो। बेंगलुरु मेरे बेटे को अनंतपुर में एक्सीडेंट हुआ तो बेंगलुरु में था मैं, बेटे को डालने को, बेटा कोमा में इस टाइम को। अल्हम्दुलिल्लाह मैं साहब को फ़ोन करा तो नहीं तुम्हें आना जाना, जब उर्स को जाने खाएगा तो नहीं साहब बेटे का एडमिट करो, कोमा में है बच्चा, 3 दिन है अब अमास को उर्स को जाना, नहीं तुम्हें आती बच्चा डिस्चार्ज होता बोले 24 घंटे में बच्चा होशियार होकर भी अल्हम्दुलिल्लाह अल्लाह डॉक्टर डिस्चार्ज करा। जब तक मेरे को परेशान में जब था साहब आना बोलती हैं, मैं बच्चे को देखे तो कोमा में है करने को मुझे हाथ पाँव खिलाने। उस टाइम पर तीसरे दिन डॉक्टर आको इलाज सुबह चेक करने बाद बेटा एकदम को तो कोमा में से आना, अल्हम्दुलिल्लाह अच्छा हो गया बोलना डॉक्टर। गोलियाँ गिलियाँ लिखो दिन क्या भी नहीं, अब गोलियाँ एक बार तो 3 महीने तक आराम से अच्छा हो जाता बोले। अब रुपये में 90 पैसे हिस्सा मेरे बच्चे को अच्छा हो गया। अब भी जर्रा वो रगाम पकड़ेंगे थे नीचे बड़े स्मार को, साहब के दुआ से उनके ज़रिए से अल्हम्दुलिल्लाह ठीक हो गया। उठ को बैठता है, करता है, फिरता है, सब ऐसे इलाज हर एक को भी करते हैं, एक्सीडेंट हुए सुनो भी करते हैं। लेकिन यकीन रखना साहब के ऊपर, भरोसा रखना। अरे साहब क्या करते हैं ऐसे बल्ला देखें साहिबान को कहते सुनो भी हैं, लेकिन उनको वहाँ छता है। लेकिन दीन के काम पर भरोसा आना, अल्लाह के ऊपर भरोसा रखना, दुआ कर लेना। फिर भी अल्लाह ताला ऐसे साहिबान को जरिया रखे आता है, उनके हाथ से भी काम करने कहते हैं थोड़े दिन के हिसाब में। अल्हम्दुलिल्लाह हमारे अख्तर साहब जरिए से कामयाब चलती हैं। तुम्हें मैं अनंतपुर में अनंतपुर से हाँ अनंतपुर से हूँ मैं। अल्हम्दुलिल्लाह मैं एक मकसद रखा हूँ, वो मकसद भी नज़दीक ठीक करीब में आ गया। अब वो काम चले इस टाइम पर तुम्हारे को मैं बुला भेज को इंटरव्यू और बढ़ा देता हूँ, और यहाँ क्या चलता है भी दिखा दूँ। मैं नहीं बोलता चुके वड़े से मेरा कामयाब करीब में आया। वो कामयाब होने के बाद मैं तुम्हारा कुछ बुला भेज को విన్నారు కదా అన్న వాళ్ళు చెప్పింది. సో వాళ్ళ బాబుకి అయితే యాక్సిడెంట్ అయింటే అసలు డాక్టర్లు కూడా కోమాలో వెళ్ళిపోయింటే గ్యారంటీ చెప్పలేదంట.
మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఫోన్ చేస్తే అయితే మీరు రేపే డిశ్చార్జ్ అవుతారనేసి ఇక్కడ ఉన్న అఖ్తర్ సాహెబ్ గారు అయితే చెప్పినారంట. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళైతే వేరే రోజే వాళ్ళకైతే డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. మనం చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది మీకైతే చూపించినారు. వాలేకుమ్ అస్సలాం. మీ పేరు? నా పేరు రాము. ఎక్కడి నుంచి వచ్చినారన్నా? అనంతపురం నుంచి వచ్చినాను. అనంతపురం. ఎందుకు వచ్చినారు ఇక్కడ? మా అంగరవల్లి ఉరుస్తుంది అందుకోసము మా అత్తర్ సాహెబ్ గారికి ఎందుకంటే అతని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అతను పిలిచేదానికి వచ్చినాము. ఇప్పుడు అనంతపురం వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరమే కాదు, గత 4వ సంవత్సరం నుంచి పిలుస్తున్నాము. ఇక్కడ చూస్తుంటే వాతావరణం అనేది అత్తర్ సాహెబ్ గారు ఏది ఇచ్చినా జీవితానికి సంబంధించిన ఇంట్లో ఏది ఒడిదుడుగులు ఉన్నా కానీ అన్ని బాగా చేస్తున్నాడు. కానీ అందరూ ఆకు తిన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు అది జరుగుతుంది అనేది నేను వింటున్నాను. అందరి దగ్గర కూడా వింటున్నాను. అందరి దగ్గర పాజిటివ్ ఉంది. అది ఇక్కడ పాజిటివ్ ఉంది. వాళ్ళు ఏమనుకుని వస్తారో అది సాహెబ్ గారు చేసి ఇచ్చినంటేనే దానికి ప్రతిఫలం అనేది చూస్తున్నారు. అందువలన నేను అనంతపురం నుంచి వచ్చినాను. అంటే వేరే వాళ్ళు రావచ్చు అంటారా? రావచ్చు. బాగా అవుతుంది రావచ్చు. బాగా అవుతా అంటేనే కదా ఇప్పుడు వచ్చింది. జనాలు వస్తాండే పెరుగుతా ఉండేది కూడా దానికోసం వస్తాండి. అడ్రస్ చెప్పండి పోనీ మీ నోట్. ఇక్కడ తాడపత్రి మండలము, కొండాపురము గ్రామము, అత్తర్ సాహిబ్ కుంజర్పి दरगाह। अस्सलाम वालेकुम भैया। वालेकुम सलाम। कौन सा कौन तुम्हारा? मेरा अनंतपुर प्रियांक नगर मेरा। अच्छा है कहीं को इधर मैं साहिब पहले एल्लार्दी को देवरगड्ढा अंगारवल्ली अल्लाहवल्ली उर्स को आते थे। उधर गुस्ल करना सब करना सब देखा मैं। मेरे दिल जहान से पसंद आए। उनके पास में एक 4 साल होता है मुरीद हो को। उनके वसीले से हर एक जना के आने वाले कोंडापुर में इन्हों आसान रखें। आसान रखे से आते हैं जाते हैं सब दुनिया वाले सबको भी अच्छा होता है। बैगान खंदे मर्दवाना खंदे कोई सी बुरा बड़ा बदतर अच्छा होता है। उधर अल्लाह आने आते तो मैं उनको देखता था। जिन्हें के 15 साल होता है। इन्हें पहचाना थोक। मैं मुरीद बन को 4 साल होता है माँ। किनके मुरीद है? अख्तर साहब के। तुम्हें इनका मुरीद बन 4 साल हुआ। 4 साल हुआ। और महीना भी इधर आते है तो मैं और क्या कहते हो इधर ये पान का दे दम का पानी का देती हैं साहब। बल्ला ये ना अच्छा हुआ है। अनंतपुर से बल्ला ये नहीं बात ही जादू ये क्या तो है वाले का उनका भी तो शिफात हुआ है कि शिफात हुआ है। बल्ला ये ना हुआ मैं देखता हूँ नहीं महीना महीना आता हूँ मैं। आते आदमी मैं भी इतने साल से देख कुछ नहीं 4 साल से मैं मुरीद बनूँ सो क्या। अब साथ समझो हर एक जने आओ दिखा लो। कोंडापुरम में हर एक जने भी इधर अच्छा होता है। भरोसा करो एक इंच से तुम सबको अच्छा होता है तो मैं कर लेता हूँ। अच्छा शुक्रिया। ఇక్కడ వచ్చేసి ప్రతి నెల వచ్చేసి మురీదులు అయితే చేస్తూ ఉంటారండి. ఈ దర్గా దగ్గర కున్ షరీఫ్ దర్గా దగ్గర మురీదులు అయితే అఖ్తర్ సాహెబ్ గారు అయితే చేస్తారనమాట. ఈసారి అయితే ఇద్దరైతే మురీదీ తీసుకున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇలా అయితే వాళ్ళంతా సెలబ్రేషన్ లాగా అయితే చేసుకుంటూ మురీదీలు అయితే చేస్తారనమాట. అది చేసి వాళ్ళకు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు తీసుకున్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు అనేసి వాళ్ళు సీలేసి సర్టిఫికెట్తో సహా అయితే ఇస్తారనమాట. ఇక్కడ మొత్తం ఇలా ఫకీర్లు వచ్చి ఆ బాజాలు అదంతా చేసి ఇదంతా మొత్తం ఒక హంగామా లాగైతే చేస్తారు. ఆ మురిది చేసేటప్పుడు అయితే అది అందరికీ అప్పచెప్పి ఇలా చెయ్యాలి అనేసి చేస్తూ ఉంటారనమాట. అంటే అందరూ దాని మీద చేయి పెట్టి వాళ్ళైతే ముక్కుకోవడం జరుగుతుంది. అది ఎత్తి వాళ్ళకైతే కాస్ట్యూమ్స్ అయితే చేసింటారనమాట. ఆ కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళకైతే తొడగడం జరుగుతుంది. ఫస్ట్ హజరత్ అయితే వేసుకొని మళ్ళీ వాళ్ళకైతే వేస్తారనమాట. సో ఇలా ఈ ఆచారంలో అయితే చేస్తారండి. వాళ్ళకైతే ఇలా ఈ కలర్లో అయితే కాస్ట్యూమ్స్ అయితే రెడీ చేపించి అది మొత్తం ఫస్ట్ హజరత్ అయితే తొడుక్కొని ఇలా మొత్తం తీసి మళ్ళీ వాళ్ళకైతే మురీది తీసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నారు కదా వాళ్ళకైతే ఇదైతే మళ్ళీ హజరత్ అయితే ఆయనకైతే తొడిగిచ్చి చేస్తారండి. వాళ్ళకైతే ఒక బెల్ట్ వస్తుంది నడుంకి, అలాగే తలపైన కట్టడానికి పగిడిలాగా అయితే క్లాత్ అయితే తెచ్చి ఇలా అయితే కడతారనమాట. ఒక కోట్ అండి. మొత్తం 3 కాస్ట్యూమ్స్ అయితే వస్తాయి ఇక్కడ. వీళ్ళిద్దరూ అయితే ఈసారి అయితే మురిది తీసుకున్న వాళ్ళు చూడండి. ఇప్పుడు వీళ్ళకి ఎలా చేశారో ఆయన వాళ్ళకు కూడా అలాగే చేస్తారనమాట. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒప్పందం చేస్తారు. అంటే
ప్రమాణం చేపిస్తారనమాట. వాళ్ళు చెప్పింది ఏమి అనేసి దానికి ఆచారం ఉంటుంది కదా, ఆ ఆచారము వాళ్ళకైతే సంజాయిచ్చి వాళ్ళకైతే ప్రమాణం అయితే చేయిస్తారనమాట ఇక్కడ హజరత్. ఇంకా అందరూ వచ్చిండే వాళ్ళు అయితే ఇక్కడ అయితే ప్రోగ్రాంలో అయితే కూర్చోండారు. ఇంకా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నైట్ కూడా భోజనాలు అయితే పెడతారు. ఆ భోజనాలు తినేసి ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. దగ్గర ఉండేవాళ్ళు వెళ్ళిపోతారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ నైట్ అయితే స్టే చేసి మార్నింగ్ అయితే వెళ్తారనమాట. ప్రతి మంత్ వచ్చేసి ఇక్కడ వనభోజనాలు చేసి అయితే తినిపిస్తారు. ఇక్కడ మొత్తము వీళ్ళే మొత్తం వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ అయితే వంట అయితే చేస్తూనే ఉంటారు, తినిపిస్తూనే ఉంటారండి ప్రతి ఒక్కరికి. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ డే మొత్తం మనకు హోటల్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదన్నమాట. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీళ్ళకి ఇలా కూర్చోబెట్టి అందరూ తలపైన అయితే పూలు అయితే పెట్టి ఇంకా వాళ్ళకైతే దువా చేస్తున్నారు. చూడండి వీళ్ళందరూ ముందుగా అయ్యండే మురీదులు వీళ్ళందరూ. ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళ ఇద్దరికైతే వాళ్ళైతే ఇలా ప్రియారిటీ ఇచ్చి ఇలా చేస్తూ ఉంటారనమాట. మొత్తం ఇలా ఉందండి. ఈసారి కొండాపురంలో అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మామూలుగా అయితే మనం వీడియో అయితే షూట్ చేసాము. మళ్ళీ ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా చేస్తారు అనేసి ఈసారి అయితే నేనైతే చెప్పడం జరిగింది, ఇక్కడ చూపించడం కూడా జరిగింది. మురీదులు ఎలా చేస్తారు, అలాగే ఇక్కడ జాదు అయితే ఎలా తీస్తారు, ఇంకా పిల్లలు లేని వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, ఆరోగ్య సమస్యలకి ప్రతిదానికి అయితే ఇక్కడ షిఫా అనేది ఉంటుందన్నమాట. అందరూ చెప్పేదేమంటే నమ్మకంతో వస్తే నమ్మకంతో వెళ్తారనమాట. మీరు అనుకున్నది అవుతుంది అనేసి చెప్తారు. నమ్మకం లేని చోట ఏ ప్రతిఫలము ఉండదు. ఇంకా ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సర్టిఫికేట్స్ నేను చెప్పాను కదా, దీనిపైన అయితే అందరూ ముందుగా అయ్యిండే మురీదులందరూ వాళ్ళు కూడా ఒక సైడ్ అయితే సంతకాలు అయితే పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాత వీళ్ళైతే సీల్ అయితే వేసిస్తారనమాట. సర్టిఫికెట్స్ ఇలా ఉంటాయి వాళ్ళ సర్టిఫికెట్స్. मोहम्मद सिर वहदत है उसी का रमज क्या जाने, शरीयत में जो बंदा है हकीकत में खुदा जाने, शरीयत में जो बंदा है हकीकत में खुदा जाने। अस्सलाम वालेकुम अपा, क्या नाम तुम्हारा? फरजाना। कहाँ से? ताड़ीपत्री। कहीं हैं तू? हमें जब तभी जान पहचान था जरा उसके वास्ते जान गए अच्छा है। यहाँ गांधा कैसा है? अच्छा है। कितने दिन नहीं आपको तुम्हें? हाँ आने लोग को 2 साल होता है। 2 साल हो गए। 2 साल से आते अच्छी इधर है? अच्छा भैया हुंच कंटिन्यू करते हैं। हुंच कंटिन्यू करते हैं। 2 साल के पहले तबीयत अच्छी नहीं हुई, वो तब को क्लियर होगा, फिर आते हैं। अब बहुत अच्छा है। अब कब तो आपको मिल को जाती है, यहाँ का तो मिल को जाती है। अच्छा शुक्रिया। अस्सलाम वालेकुम मैम। वालेकुम सलाम। क्या नाम तुम्हारा? खादर फादर भी है। कहीं से हैं, क्या वास्ते? जान में अच्छा नहीं था, हाथ पाँव का पारा क्या कहते थे। हाँ कैसे से अच्छा है। क्या प्रॉब्लम क्या? मुझे बीपी का मार, बीपी कम हुआती थी, बढ़ जाती थी? पैर को मार डाली होते कम हो गई, बढ़को हो गई थी, कम हो गया। कंट्रोल है? कब से? ये 2 साल है। 2 साल हुआ चलते। 2 साल से आते छे इधर? मैं आने को 15 साल से आती नहीं जाती। हाँ फिर आती। यहाँ का आने के बाद कम हुआ है। कौन कौन तुम्हारा? ताड़ीपत्री। अस्सलाम वालेकुम अपा। वालेकुम अस्सलाम। क्या नाम तुम्हारा? शहनाज। शहनाज है। क्या यहाँ गई से दरगाह को, क्या हमें वास्ते? तकलीफ से ही हमें बल्ला तकलीफ था, उसके वास्ते हाँ कहीं बोले है तो अच्छा है अल्लाह फजल से। क्या तकलीफ है? सेहत हमें की? जीने के काम में भी बल्ला का नहीं, काम नहीं सका, बल्ला तकलीफ ही है हमारे तो मजबूरी बल्ला था। हाँ कहीं अच्छा है अल्लाह ऐसा ही हमारे बच्चे को सब खूब अच्छा है। व्यापार के वास्ते काम के वास्ते आई हैं। वारम आग चिराग लगाती हूँ। कितने वारम लगे आपको चिराग? आपको 7 वारम है। 7 वारम। ये 7 वारम से चाहते हैं कि इसके पहले से आते हैं? नहीं 7 वारम से चाहते हैं। यहाँ काने कौन बोली तुम ना? हम दूसरे बोले हैं तो सुन ले को आई हमें अच्छा दूसरे चलता बोले तो मुझे। सुन को आई। हाँ अच्छा है कि तुम? हाँ अच्छा है अल्लाह का अच्छा है, परवाह नहीं। यहाँ गाते खुशी अच्छा है। यहाँ का तो उससे अच्छा है। बोलते हैं बल्ला तकलीफ पड़ी हमें, बल्ला तकलीफ ही है हमारी बल्ला। अब ये आता अब अच्छा है अल्लाह का यहाँ का खुश अच्छी अच्छा है। शुक्रिया।
సో ఇదేనండి మన వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.